హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇల్లు ఎప్పుడు నీట్‌గా, క్లీన్‌గా ఉండాలనుకుంటే ప్రతిరోజు మనం ఏ విధంగా క్లీన్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకా వీడియోనైతే ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ఇంకా వీడియోనైతే లైక్ చేయడం లేదు. నేను ఎంత వీడియో చేసినా మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ముందుకెళ్ళగలుగుతాను. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఫస్ట్ కుకింగ్ చేసేసిన తర్వాతే ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని పెట్టేసుకుంటాను. డైలీ ఫస్ట్ కుకింగ్ అయిపోయిన తర్వాత నాకైతే కిచెన్‌లో సర్దుకోవడానికి కనీసము హాఫ్ ఎన్ అవర్ అయితే టైం పడుతుంది. ఇట్లా ప్రతిసారి నాకైతే కిచెన్‌లో ప్రతిసారి అయితే హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది. ఎందుకంటే స్కూల్ టైంలో చాలా హడావిడిగా అన్నీ ఎక్కడివన్నీ అక్కడ పడేసుకొని పెట్టేసుకుంటాం కదా! ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి దానివల్ల హడావిడిగా అన్నయితే ఎక్కడివక్కడ పడేసుకొని ఉండడం వల్ల కొంచెం మెస్సీగా అయితే ఉంటుంది. అందుకే ఫస్ట్ అయితే కిచెన్‌లో గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా సింక్ అయితే ఎప్పుడు నీట్‌గా పెట్టేసుకోవాలి. సింక్ నీట్‌గా ఉంటేనే మనకి బొద్దింకలనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడైతే హ్యాండ్ వాష్ బాటిల్స్ ఉంటే వాటినైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనైతే 1 వీక్ ఒకసారైనా ఈ విధంగా ట్యాప్స్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. మనము గిన్నెలు వాష్ చేసేటప్పుడు ఆ సోప్ అనేది దాని మీద పడి మరకల్లాగా కనిపిస్తాయి కాబట్టి కంపల్సరీ 1 వీక్ ఒకసారి అయితే ట్యాప్స్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఈ సింక్‌నైతే గిన్నెలు తోమిన వెంటనే అయితే డైలీ అయితే క్లీన్ చేసేస్తాను. ఎన్ని టైమ్స్ గిన్నెలు వాష్ చేసినా సరే ఒకసారి అయితే స్క్రబ్బర్‌తోనైతే క్లీన్ చేసేసుకుంటాను. అప్పుడు మనకు సింక్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. అస్సలు మరకలు లేకుండా నా సింక్ అయితే చాలా నీట్‌గా అనిపిస్తుంది. చూడండి ట్యాప్స్ ఎంత నీట్‌గా అయ్యాయో. ఇట్లా మనం 1 వీక్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఇల్లు కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా ఇంట్లో ఒక పార్ట్ కిచెన్ కాబట్టి ఫస్ట్ కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాతనే మిగతా పనులనైతే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాతనైతే ఇట్లా స్పాంజ్ వైపర్ ఉంటుంది. దాంతో అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇది మంచిగా తడినైతే పీల్చుకుంటుంది. డైలీ అయితే నేను ఇలా ఈ విధంగా తుడుచుకొని పెట్టేసుకుంటాను. మనము స్టవ్‌ని ఎక్కువగా వాష్ చేసేసుకుంటే స్టవ్ తొందరగా పాడైపోతుంది. వాటర్ మనకు తెలియకుండానే బర్నర్‌లోకి ఎళ్ళిపోతాయి కాబట్టి ఈ విధంగా కొంచెం తడి చేసేసుకొని తుడుచుకుంటే మంచిగా నీట్‌గా ఉంటుంది. ఇంకా స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ కూడా కొంచెం క్లీన్ చేసేసుకుంటా. ఎందుకంటే డైలీ మనం కుకింగ్ చేస్తాం కాబట్టి కొంచెం దాని మీద పడుతూ ఉంటుంది. అందుకనేసి ఇలా ఈ విధంగా సింక్, ఇంకా స్టవ్వు, ఇంకా ప్లాట్‌ఫార్మ్ అయితే డైలీ మంచిగా మార్నింగే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. నాకు ఇంకా డే మొత్తం మంచిగా నీట్‌గా కనిపిస్తుంది కిచెన్ అయితే. ఎవ్వరొచ్చినా సరే మంచిగా నీట్‌గా కనిపిస్తుంది చూడ్డానికైతే. ఇంకా ఎక్కడివక్కడ సర్దుకొని పెట్టేసుకుంటాను. కుకింగ్ చేసేటప్పుడు యూజ్ చేసినవైతే అప్పుడు మనకు ఇల్లు మొత్తం నీట్‌గా కనిపిస్తుంది. మనము ఇల్లు మొత్తం నీట్‌గా పెట్టేసుకున్నా సరే కిచెన్ నీట్‌గా లేకున్నా కూడా చాలా మెస్సీగా కనిపిస్తుంది. అందుకనేసి కిచెన్ అయితే ఫస్ట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ అయితే హాల్‌లో వచ్చేసరికి మనకు కనిపించేది డైనింగ్ టేబులే. డైనింగ్ టేబుల్ మీద మెస్సీగా ఉంటే చూడ్డానికి అంత నీట్‌గా కనిపించదు కాబట్టి ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ మీద తుడిచేసుకొని డస్ట్ ఏమైనా ఉంటే తుడుచుకొనేసి దాని మీద ఉన్న గిన్నెలన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకొని అయితే పెట్టేసుకుంటాను. డైలీ ఒకసారి ఈ విధంగా తుడుచుకుంటే డైనింగ్ టేబుల్ కూడా నీట్‌గా కనిపిస్తుంది. మాకైతే హాల్‌లో డోర్ తీయగానే ఈ బెడ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ బెడ్ అయితే క్లీన్ చేసేసుకోవాలనిపిస్తది. ఎందుకంటే అక్కడే బాబు పడుకోవడము అంటే టీవీ చూసుకుంటూ పడుకోవడము, రిమోట్స్, వాడి టాయ్స్ అన్నయితే అన్నీ పడేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇంకా ఫుడ్‌ని కూడా అందులో కూర్చొని బెడ్ మీద కూర్చొని తినేస్తూ ఉంటాడు. ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది. అందుకే ఫస్ట్ అయితే దీన్ని కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. బెడ్ మీద ఉన్నవన్నీ తీసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా హాల్‌లో ఉన్న సెల్ఫ్‌లనైతే ఎక్కడివక్కడ సర్దుకొని పెట్టేసుకుంటారు. ఇంట్లో చిన్న పిల్లలుంటే మనం ఎంత సర్దినా కూడా మళ్ళీ ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. నేను డైలీ
కంపల్సరీ అయితే నాకు ఇల్లు సర్దుకోవడానికి కనీసము హాఫ్ ఎన్ అవర్ టైం అయినా పడుతుంది మార్నింగ్ టైంలో. ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. హాల్‌లో చాలా నీట్‌గా కనిపిస్తుంది ఇప్పుడైతే. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా అన్నీ సర్దుకొని పెట్టేసుకున్నాను. ఇంకా లేవగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఆహ్, బెడ్స్ మీద ఉన్న చెద్దర్లనేసి ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. బెడ్‌రూమ్ నీట్‌గా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని బెడ్‌షీట్స్‌ని అయితే మంచిగా నీట్‌గా పెట్టేసుకోవాలి. ఒకసారి అయితే బెడ్‌షీట్స్‌ని అన్నీ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ బెడ్‌షీట్స్‌ని కూడా ఒకసారి నీట్‌గా పెట్టేసుకుంటే బెడ్‌రూమ్ మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఒకసారి అయితే డస్ట్‌ని క్లీన్ చేసేసుకుంటే దాని మీద కొంచెమైనా డస్ట్ ఉంటుంది కదా! సో, డస్ట్ క్లీన్ చేసేసుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. మాకైతే విండో సైడ్ అయితే ఈ ఖాళీ ప్లేస్‌లో అన్నీ పడేశారు. అందుకే ఈరోజైతే క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉగాది కూడా వచ్చేస్తుంది కదా! కొంచెం డస్ట్ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇవి చాలా రోజుల నుండే ఇక్కడ ఉన్నాయి. అన్నీ అనవసరం లేనివన్నీ తీసేసి డస్ట్‌బిన్‌లో పడేశాను. నేనైతే 1 వీక్ ఒకసారైనా అనవసరం లేనివైతే తీసి పడేస్తూ ఉంటాను. లేకపోతే చాలా మెస్సీగా అనిపిస్తుంది. ఇంట్లో డస్ట్ వాటితోనే ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్‌గా ఉందో అనవసరం లేనివన్నీ పడేస్తే అందుకే 1 వీక్ ఒకసారైనా మన ఇంట్లో ఏమైనా పడేసేవి ఉంటే క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. అప్పుడే క్లీన్‌గా ఉంటుంది. నేను ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడైతే ఇక్కడ ఎక్కడైతే డస్ట్ ఉంటుందో మూలలో ఆ విధంగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను డైలీ కంపల్సరీ. ఇంకా గోడల మీద డస్ట్ ఉన్నా కూడా ఎక్కడైనా తీసేస్తూ ఉంటాను. ఇంకా విండోస్ దగ్గర ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా! మనకు కనిపియదు కానీ దీని మీద కూడా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. అందుకే ఒకసారి అయితే విండోస్ ఇంకా దీని మీదనైతే డైలీ అయితే ఊడ్చుకుంటాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు. చూడండి ఇప్పుడైతే హాల్ అయితే చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఎంత నీట్‌గా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇల్లు క్లీన్‌గా ఉంటేనే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఇల్లయితే క్లీన్ చేసేసుకోవాలి. నాకు ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కడివక్కడ పెట్టేసుకుంటే మనకు ఇల్లనేది ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే వాష్‌రూమ్‌లో ఫస్ట్ మనకు కనిపించేది ఈ వాష్ బేసిన్. దీన్నైతే కంపల్సరీ క్లీన్ చేసేసుకోవాలి. మనం ఎంత నీట్‌గా ఉన్నామనేది ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం క్లీన్ చేయకున్నా మరకల్లాగా కనిపిస్తది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళొస్తే చూడ్డానికి అంత నీట్‌గా అనిపించదు. అందుకే కొంచెం హ్యాండ్ వాష్ వేసేసుకొని స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తే చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా వీడియోలో అంత లైటింగ్ లేకపోవడంలో తెలుస్తలేదు కానీ, డైరెక్ట్ చూస్తేనైతే చాలా నీట్‌గా ఉంటుంది. మనకు వాష్ బేసిన్ నీట్‌గా ఉంటేనే, క్లీన్‌గా ఉంటేనే వాష్‌రూమ్‌లో కూడా నీట్‌గా అనిపిస్తది. ఇంకా ఈ బకెట్స్ ఉన్నవి కదా! వీటిని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెమైనా మట్టిలాగా అయిపోతుంది. వాటర్ మనము ఎంత వాష్ చేసినా సరే కొంచెం మట్టి మట్టిలాగా అనిపిస్తుంది. అందుకే నేనైతే బకెట్స్‌ని ఈ స్క్రబ్బర్‌తోని క్లీన్ చేసేస్తాను. మనము ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా! అదిని యూజ్ చేసి అయితే నేను బకెట్స్‌ని అయితే ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. అప్పుడు బకెట్స్ కూడా మంచిగా నీట్‌గా కనిపిస్తాయి. ఎందుకంటే మనం బకెట్స్ ఇంకా సోప్స్ నీట్‌గా ఉంచుకుంటే వాష్‌రూమ్ నీట్‌గా ఉంటుంది కాబట్టి వీటినైతే మధ్య మధ్యలో అప్పుడప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాను. బకెట్స్ మీద మరకలనేవి సోప్ మరకలనేవి పడుతూ ఉంటాయి కాబట్టి క్లీన్ చేసేసుకోవడము బెటర్. వీటిని కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాతనైతే దేవుడికి పూజ చేసేసుకొని ఒకసారైతే ఇల్లు మొత్తం ధూపాన్ని వేసేసుకుంటాను. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకు ఇల్లు నీట్‌గా ఉంటేనే చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.